దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, నేటి దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సందేశం, 2 సార్లు జన్మించిన వారికి మాత్రమే పరలోక రాజ్యం. మనం చదువుకున్న లేఖన భాగంలో యూదుల అధికారి అయిన నికోదేమను ఒక పరిసయ్యుడు రాత్రి కాల సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా, నీకు దేవుడు తోడుగా ఉంటే తప్ప ఇలాంటి అద్భుత కార్యాలు చేయలేవని, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మేము నమ్ముతున్నాం అని, లేకుంటే ఇలాంటి అద్భుత కార్యాలు ఎవరు చేయలేరు అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని మరి బాగా తెలుసుకున్నట్లుగా, ఆయన గురించి బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడని మేము నమ్ముతున్నాం, ఎందుకంటే నువ్వు చేసే కార్యాలు అద్భుతంగా ఉన్నాయి. దేవుడు తోడుగా లేకపోతే ఎవరు కూడా ఈ సూచక్రియలు చేయలేరు అన్నట్లుగా మరి చెప్తా ఉన్నాడు. కానీ యేసు ప్రభు అంటున్నారు ఆ నికోదేముతో, అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో కూడా మనం దేవుని గురించి బహుగా తెలిసినట్లుగా భ్రమపడవచ్చు. దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాలా సాక్ష్యాలు చెప్పవచ్చు, బోధలు చేయొచ్చు. కానీ నూతన జన్మ లేకపోతే పరలోక రాజ్యంలో ఎంట్రీ లేదు, ప్రవేశము లేదు. ప్రియులారా, ఈ భూమి మీద 2 సార్లు జన్మించిన వారికి మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశం. ఒకేసారి జన్మించిన వారికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి ఈలోక మరి విషయంలో మరణం, భౌతికంగా అందరికీ వచ్చే మరణం. ఒకేసారి జన్మించిన వ్యక్తికి 2 మరణాలు ఉన్నాయి. ఈ లోకములో అందరూ ఏ విధంగా చనిపోతున్నారో మరి అదే విధంగా ఒకసారి మరి మరణం కావడం ఉంటుంది. కానీ తర్వాత 2వ మరణము కూడా ఉన్నది. ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి, చేసిన పాపాన్ని బట్టి 2వ మరణము అగ్నిగుండం అని చెప్తా ఉన్నది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ మాంత్రికులు, వ్యభిచారులు, దొంగలు, అబద్ధికులు, పిరికివారు వాళ్ళందరూ కూడా 2వ మరణములో పాలు పొందుదురు. అదే నరకం. ప్రియులారా, అది 2వ మరణం అట, అగ్నిగుండం. నరకము అనేది 2వ మరణం. ప్రియులారా, ఈ భూమి మీద ఒకేసారి జన్మించిన వానికి 2 మరణాలు ఉన్నాయి. కానీ 2 సార్లు జన్మించిన వానికి ఒకే మరణం ఉన్నది. ప్రియులారా, లోకులు పోయే రీతిగా నేను వెళుతున్నాను అని దావీదు చెప్పినట్లుగా, ప్రియులారా, ఈనాడు యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ ఏదో నామకార్థ క్రైస్తవంలో జీవిస్తే దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేం. యేసయ్య అన్నాడు కదా, మత్తయి సువార్త 7:22 ఏమన్నాడు? 21 అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి చేరడు, మరి నా తండ్రి చిత్తము జరిగించువాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతాడంటాడు. ప్రియులారా, చాలామంది ఈనాడు ప్రియులారా ఒకేసారి జన్మిస్తే ప్రియులారా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళలేమని ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. మారు మనసు ఉండాలి, 2వ జన్మ అనుభవం ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి. ప్రియులారా, ఈనాడు ప్రతి క్రైస్తవుడు ఈనాడు 2వ జన్మ అనుభవం ఉండాలి. ప్రియులారా, యేసయ్య సువార్త వలన, దేవుని వాక్యం వలన ఈనాడు ఒక నూతన వ్యక్తిగా మార్చబడాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటాడు.
ప్రియులారా, ఈ లోకములో అందరి వలె తల్లి గర్భమున జన్మించడం ఒకటి అయితే, రెండవది క్రీస్తులో జన్మించాలి. ఆయన సువార్త వలన, దేవుని వాక్యం వలన. అందుకే ఒకడు నీటి మూలంగా, ఒకడు ఆత్మ మూలముగా జన్మించాలి అంటాడు. ఆ నికోదేము ముసలివాడు, అయ్యా నేను ముసలివాడనైనా నేను మళ్ళా తల్లి గర్భం ముందు మళ్ళీ ఎట్లా పుట్టాలి అని అంటాడు. కాదు కాదు, ఒకడు నీటి మూలంగా, ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి అని యేసయ్య చెప్తాడు. గనుక ప్రియులారా, 2 సార్లు జన్మించిన వారికి మాత్రమే పరలోక రాజ్యం అని గుర్తించండి. ఈ లోకంలో చాలామంది మారు మనసు లేక, రెండవ జన్మ అనుభవం లేక బ్రతుకుతూ ఉన్నారు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో పౌలు అంటాడు, పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడను అంటాడు. కానీ ఇప్పుడు కాదు అంటాడు. క్రీస్తు సిలువలో నేను పూర్తిగా చచ్చిపోయాను అంటాడు. గలతీ పత్రిక ప్రియులారా, ఆ యొక్క 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడితిని, జీవించుచున్నవాడు నేనికను కాదు అంటాడు. నా యందు క్రీస్తే జీవిస్తూ, అది నూతన జన్మ అనుభవం. ఈనాడు 20 ఏళ్ళ 30 ఏళ్ళ క్రైస్తవ అనుభవం నుండి కూడా నూతన జన్మ అనుభవం లేని వారు ఉన్నారు, మారు మనసు లేని వారు ఉన్నారు. ఎంత పెద్దోళ్ళైనా సరే, నికోదేము పరిసయ్యుడట, పరిశుద్ధ గ్రంథము గురించి బావుగా ఎరిగిన వ్యక్తి, అధికారి. కానీ యేసయ్య అన్నాడు, ఎవరైనా సరే నూతనంగా జన్మిస్తేనే వాళ్ళకు పరలోక రాజ్యం. గుర్తుపెట్టుకోండి, 2 సార్లు జన్మించిన వారికి మాత్రమే పరలోక రాజ్యం. ప్రియులారా, ఒకేసారి జన్మించిన వారికి 2 మరణాలు ఉన్నాయి. ప్రియులారా, 2 సార్లు జన్మించిన వారికి ఒకే ఒక మరణం ఉన్నది. ఒకసారి మీరు ఆలోచించుకోండి, దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా జీవిస్తూ మీరు ఎలా ఉన్నారు? దేవుని గురించి గొప్ప సాక్ష్యాలు చెప్పొచ్చు, కానీ మారు మనసు లేకపోతే, నూతన జన్మ అనుభవం లేకపోతే పరలోక రాజ్యము లేదు. గుర్తించండి. కనుక నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాల్సి వస్తుంది. ఒకటి ఈ లోక ప్రకారంగా, ఒకటి నరకములో చావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మీరు 2వసారి జన్మిస్తే, క్రీస్తులో ఒక నూతన వ్యక్తిగా మీరు పుడితే, ఎందుకంటే 2వ కొరింథీ పత్రిక ఆ యొక్క మరి 5వ అధ్యాయం 17వ వచనంలో, ఒకడు మరి క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయనంటు యేసయ్య. కనుక క్రీస్తులో నువ్వు జన్మించాలి. కనుక అప్పుడే నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. పాత జీవితాన్ని విడిచిపెట్టేసి దేవుని బిడ్డలుగా ఉంటూ ఈనాడు దేవుని బిడ్డలుగా బ్రతకాలి, కానీ ఈ లోక సంబంధాలుగా మనం బ్రతకొద్దు. ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరికి దేవుడు నూతన జన్మ అనుభవం అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. ప్రభువా, ఆనాడు మీరు నికోదేముతో, యూదుల అధికారి అయిన పరిసయ్యుడైన నికోదేముతో ప్రభువా మీరు ఒక గొప్ప మాట చెప్పారు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడని మీరు అంటున్నారు. ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఇంకెవరైనా నూతనముగా జన్మించకపోతే, మారు మనసు అనుభవం లేకపోతే వారిలో నూతన కార్యము జరిగించు నాయన. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి తండ్రి. ప్రభువా, క్రీస్తులో మేము పుట్టాలని ప్రతి ఒక్కరికి గ్రహింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకరీత్యా ఒకసారి పుట్టడం, అలాగే క్రీస్తులో 2వసారి జన్మించడం ఉంటేనే పరలోక రాజ్యం అంటున్నారు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా నూతన జన్మ అనుభవం లేకపోతే, నాయన మారు మనసు లేకపోతే పరలోక రాజ్యానికి రాలేడు అంటున్నారు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నూతనముగా జన్మించాలి. అలాంటి మారు మనసు, నూతన జన్మ ప్రతి ఒక్కరిలో మీరు కలగజేయమని ప్రార్థిస్తున్నాం. ఒకటి నీటి మూలంగా, ఆత్మ మూలముగా జన్మించాలంటున్నారు. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఎవరు కూడా నరకానికి వెళ్ళొద్దు నాయన. ప్రభువా ప్రభువా అనేవాడు పరలోక రాజ్యానికి రాడు అంటున్నావు. ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా నూతనంగా జన్మించాలంటున్నారు, నూతనంగా పుట్టాలంటున్నారు. తండ్రి, అట్టి అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయండి, మారు మనసు దయచేయండి. ప్రభువా, మేమందరము కూడా పరలోక రాజ్యానికి పాత్రులుగా మేము జీవించడానికి మీరే కృప చూపమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను పరలోక రాజ్యానికి సిద్ధపరచునుగాక.